ఈ క్రిస్మస్‌కి సింపుల్‌గా ఫ్రూట్ కేక్ చేసేద్దామా? ముందుగా ఆరెంజెస్ తీసుకొని అరకప్పు వచ్చేలాగా ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని, ఆరెంజ్ కలర్ ఉన్నంత వరకు మాత్రమే తురిమి ఆరెంజ్ జస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్‌లో ఆరెంజ్ జ్యూస్, చాప్ చేసుకున్న డ్రై చెర్రీస్, డ్రై బ్లూబెర్రీస్, డేట్స్, కిస్మిస్, ఆరెంజ్ జస్ట్ టూటీ ఫ్రూటీ వేసుకొని కలిపి మూత పెట్టి గంట నుంచి 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్‌లో పెరుగు, ఫ్లేవర్‌లెస్ ఆయిల్, షుగర్ పౌడర్ వేసి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత జల్లెడ ఉంచి మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్, చిటికెడంత ఉప్పు వేసుకుని జల్లించుకొని విస్కర్‌తో ఉండలు లేకుండా బాగా కలిపేసి ఆరెంజ్ జ్యూస్‌ని నానబెట్టిన డ్రై ఫ్రూట్స్‌తో సహా వేసి కలిపేసుకోండి. ఒక 2, 3 సార్లు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలిపిన తర్వాత గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసిన టిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసి మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని 5 నిమిషాల నుంచి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి మీడియం లో ఫ్లేమ్‌లో 30, 40 నిమిషాల పాటు బేక్ చేసుకొని చల్లారిన తర్వాత పీసెస్‌లా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత స్పంజీగా వచ్చిందో? మీరు కూడా ఈ సింపుల్ కేక్‌ని ట్రై చేయండి.